పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. చెగొండపల్లి ప్రాంతంలో పెద్ద పులి తిష్ట వేసింది. 2 ఆవు దూడలపై పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులిని బంధించేందుకు రంగంలోకి అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో గాలిస్తూ ఉన్నారు. దట్టమైన పొదలు, గుబురు చెట్లు ఉండటంతో పులి ఆచూకీ దొరకడం లేదు. మరోవైపు పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రాజెక్టు సమీపంలోనే ఈ చేగొండపల్లి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం 2 రోజులుగా పెద్ద పులి తిష్ట వేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో 2 ఆవు దూడలపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు గాని, అలాగే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గాని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో పులి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్న సందర్భం అయితే కూడా అయితే దట్టమైన పొదలు, గుబురుగా చెట్లు ఉండడంతో పులి ఆచూకీ అయితే కూడా దొరకడం లేదు. ప్రస్తుతం పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు అయితే కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పులి ఆచూకీ లభ్యమైన వెంటనే పులికి మత్తుమంది ఇచ్చి బంధించే విధంగా తగిన ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి డ్రోన్ కెమెరాలతో నిఘా అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పగలంతా కూడా అడవిలో చెట్ల మాటను ఉన్నటువంటి పెద్ద పులి రాత్రి సమయంలో అటు గ్రామ సమీపంలోకి వచ్చి ఆవుల దూడలపైన దాడి చేసి హతమారుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, అలాగే ప్రాజెక్టు ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ రాత్రి వేళల్లో కానీ ఎవరు ఒంటరిగా తిరగవద్దు, ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే కూడా కొంత హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా అంటే పోలవరం గోదావరిని దాటుకుని పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లాకి ప్రవేశించినటువంటి పెద్ద పులి ఇప్పటికే దాదాపు 4 ఆవు దూడలపైన దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ అటవీ ప్రాంతంలో, అలాగే అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఆవు దూడలపైన ఎక్కువగా దాడులు చేస్తున్న నేపథ్యం అయితే కూడా కొనసాగుతుంది. అయితే ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.